హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన పెసరట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పెసరట్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే మనము ఏదైనా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ పెసరట్ని తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ పెసరట్టు కోసం ముందుగా ఇక్కడ నేను ఈ కప్పుతోని 2 కప్పుల పెసర్లను నానబెట్టి పెట్టుకున్నాననమాట. నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద తయారు చేస్తున్నాను కాబట్టి, నైట్ మొత్తం కూడా ఈ పెసర్లను నానబెట్టాను. నైట్ మొత్తం నానబెట్టుకుంటే పెసర్లనేవి చక్కగా నానిపోతాయండి. ఇలా నానిన పెసర్లని 1, 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 6, 7 పచ్చిమిర్చి, అలాగే చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల్లాగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు అల్లాన్ని కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 6, 7 పొట్టు తీసిన వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. తర్వాత ఇందులో సరిపడినన్ని వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి, ఈ పెసర్లన్నిటిని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. పిండిని ఇలా పలుకు లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండినంతా కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలిన పెసర్లను కూడా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే ఇందులో కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని కలుపుకోండి. మనము దోస బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండాలనమాట. వాటర్‌ని చూసుకొని యాడ్ చేసుకోండి. పిండి అనేది బాగా పల్చగా లేకుండా చూసుకోవాలనమాట. ఇలా పిండి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము పెసరట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పెసరట్ని వేసుకోవాలి. పెసరట్ని ఈ విధంగా బాగా పల్చగా వేసుకోండి. మనకి పెసరట్టు క్రిస్పీగా వస్తుందనమాట. ఇలా పెసరట్టు వేసిన వెంటనే మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, పెసరట్టు పైన పచ్చిదనం పోయిన తర్వాత ఇలా సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత పైనంగా ఒక టీ స్పూన్ ఆయిల్‌ని కూడా వేసుకొని, మనము పెసరట్టు క్రిస్పీగా రావాలి అంటే లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుందనమాట. ఈ పెసరట్టుని రెండో వైపుకి కాల్చాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కల్ని ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టుగా అనండి. ఆ వేడికి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు 2 కూడా మంచిగా ఫ్రై అవుతాయన్నమాట. ఈ పెసరట్టు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఇలా ఇవి దీన్ని రెండో వైపు కాల్చడం కూడా అవసరం లేదండి. మనము లో ఫ్లేమ్‌లో కాలుస్తున్నాం కాబట్టి పచ్చిదనం ఏమీ లేకుండా మనకి పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇలా తయారు చేసుకున్న పెసరట్టుని మనం ఒక ప్లేట్‌లోకి తీసుకొని, తర్వాత మనం ముందుగా ఎలా అయితే పెసరట్టు వేసుకున్నామో, అలాగే పెసరట్టుని వేసుకోవాలి. తర్వాత దీనిపైన కూడా ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము కూడా వేసుకొని, ఒక టీ స్పూన్ ఆయిల్‌ని కూడా వేసుకొని, లో ఫ్లేమ్‌లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలనమాట. ఈ పెసరట్టు అనేది మనకి మెత్తగా కావాలి అనుకుంటే, హై ఫ్లేమ్‌లోనే కొంచెం మందంగా వేసుకోండి. పెసరట్టు అనేది మనకి మెత్తగా వస్తుందనమాట. పెసరట్టు ఎప్పుడైనా క్రిస్పీగా రావాలి అంటే దీన్ని పల్చగా వేసుకోవాలి. అలాగే లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలనమాట. అప్పుడే మనకి పెసరట్టు క్రిస్పీగా వస్తుంది. ఇలా తయారు చేసుకున్న పెసరట్టుని తీసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలాగే మనము ఎన్ని పెసరట్టు కావాలంటే అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పెసరట్టులోకి మనము అల్లం చట్నీ అయినా, పల్లీ చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా దేనితో తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట. ఏ చట్నీ లేకున్నా కానీ మామిడికాయ పచ్చడితోనైనా, టమాటా పచ్చడితోనైనా కానీ తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా పెసరట్ని ప్రిపేర్ చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుందనమాట. మరి ఈ సింపుల్, టేస్టీ, హెల్తీ అయిన పెసరట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా! మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.